మధ్యాహ్నమే చనిపోయింది. మీనా, నాకు కళ్ళు లేవు కదా, నేనంటే నీకెందుకు ఇష్టం మీనా? అయ్యో పిచ్చి, లూయిస్ బ్రెయిల్ పుట్టడంతోనే గుడ్డివాడు. గుడ్డి వాళ్ళందరూ గర్వపడే విధంగా అతను లిపిని కనిపెట్టాడు. గుడ్డివాడు అయితేనే మంచి మనసుందిగా. మీ పేరు మీనానా? కాదు. కాదు, మీ అమ్మ చనిపోయిన విషయం కిషోర్కి తెలుసా? లేదు. చెప్తావా? మా అమ్మ కళ్ళు కిషోర్కి ఇద్దామని డాక్టర్స్తో మాట్లాడా. చాలా మంచి పని మీనా. సరే వెళ్దాంపా. పెట్టుకున్నా కలకాలం నాతో ఉంటావని నీ ధ్యాసలోనే బ్రతికి ఉన్నా. వద్దంటూ నన్నే తోసేసి వెళుతుంటే ఏకాకిలా మిగిలి ఉన్నా. గుండె పగిలేలా అరిచి అరిచి మన గుర్తులన్నీ మోస్తున్నా. అమ్మలాగా చూసుకుంటావని నిన్ను నేను నమ్ముకున్నానే. నమ్ముకుంటే నన్నిట్లోనే ముంచి నువ్వు వెళ్ళిపోతున్నావే. అమ్మలాగా చూసుకుంటావని నిన్ను నేను నమ్ముకున్నానే. నమ్ముకుంటే నన్నిట్లోనే ముంచి నువ్వు వెళ్ళిపోతున్నావే. బండరాయి లాంటి మనసు నీదని నేను అనుకోలేదే. తెలుసుకుంటే నీ ప్రేమల ములిగి ఇంత బాధ నేను పడకపోదునే. గుట్టంతో తిరుగుతున్నావు, ఊర్లో మంది అందరూ మాట్లాడుకుంటారు. నువ్వు అంతం తిరిగితే నిన్ను ఏమన్నా వాణ్ణి చంపుతా. వద్దు వద్దు నాన్న, నేను వెళ్ళను. ఎల్లకే అంత దూరానా నవ్వేటి సింధనమా. గుండెల్లో మాయని గాయాన్ని చేసేసి వెళ్ళినవా. ఎల్లకే అంత దూరానా నవ్వేటి సింధనమా. గుండెల్లో మాయని గాయం చేసేసి వెళ్ళినవా.
మీనా గొంతిన్నరా కానీ ముఖం నిలవదేంద్రా. నీకు వచ్చిన కళ్ళు కూడా వాళ్ళ అమ్మ చనిపోతే పెట్టిన కళ్ళే. ఎవర్రా మీనా అసలు? ఎందుకు వచ్చిందిరా నా లైఫ్లోకి? కళ్ళిప్పించిన అమ్మాయి కళ్ళ ముందు లేదని అబ్బాయికి, కళ్ళిప్పించి కూడా కళ్ళ ముందు కనపడట్లేదని అమ్మాయికి, వాళ్ళిద్దరూ కలిస్తే బాగుండని మీకు బాధగా అనిపిస్తుంది కదా. కొన్ని జీవితాలు అంతే బాస్, ఎంత చేద్దాం అనుకున్నా కలవలేవు. ఇలా మధ్యలో విడిపోయిన ప్రేమికులందరికీ ఈ పాట అంకితం. ఇట్లు మీ శ్రవణ్ డైమండ్.